Praise the Lord. Welcome to today Facebook Live. All the glory to Jesus. ఏసైకి మహిమ కలుగును గాకండి. విచ్చేసిన మీ అందరికి కూడా యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం యేసయ్య, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. స్తుతి 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 స్తుతి. మహిమ 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 నీకేనయ్యా. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడా, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమయ్యా నీకే స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకే స్తోత్రం, సమాధానపతి నీకే స్తోత్రం, అల్ఫా ఒమేగా ఉన్న దేవా నీకే వందనాలు, ఆది సంభూతుడా నీకే వందనాలు. అవునయ్యా, ఉన్నవాడ అనువాడ కడపచివాడ నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమ మహిమ యేసయ్యా నీకే మహిమ కలుగును గాక, మహిమ నీకే కలుగును గాక. గొప్ప దేవ, అద్భుతం చేసే దేవా నీకే వందనాలు, ఆలోచనకర్త నీకే వందనాలు, బలవంతుడగు తండ్రి నీకే స్తోత్రము. ఓ మృత్యుడగు తండ్రి నీకే స్తోత్రం, మృత్యుంజయుడా నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. ఆల్ ద గ్లోరీ టు జీసస్. yes, praise the Lord. hallelujah hallelujah hallelujah. మహిమ 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 నీకే మహిమ యేసయ్యా, నీకే మహిమ. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాకండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్ ఫర్ ఎవర్. నిత్యము యేసయ్యకి మహిమ కలుగును గాకండి. హి ఇస్ ఆల్వేస్, ఓ అవర్ గాడ్ ఇస్ ఆసమ్ గాడ్. మన దేవుడు ఆసమ్ గాడ్ అండి. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా నీకే స్తోత్రము. మా స్తుతులపైన ఆశీడే తండ్రి, గొప్ప దేవా నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రమయ్యా. అవునయ్యా దేవా నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా నీకే స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి, నేనా తండ్రి, ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమయ్యా. సకల దేవతలు నీకు సాష్కర నమస్కారం చేస్తారు. అలాంటి గొప్ప దేవుడా నీకే స్తోత్రం. అలాంటి గొప్ప దేవుని మేము ఆరాధిస్తున్నందుకే నీకే స్తోత్రమయ్యా. యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా యెహోవా షాలేం నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి, నేనా తండ్రి, నువ్వు ఎంతైనా తండ్రి నమ్మదగిన దేవుడు అయ్యా తండ్రి, నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హౌ ఆర్ యు ఆల్? మీరందరూ ఎలా ఉన్నారండి? హౌ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్? మీ ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది? So yesterday you was blessed by the lockdown with Jesus. Yesterday message మీరు lockdown with Jesus మీరు bless అయి ఉంటారండి. Thank you once again for watching the lockdown with Jesus. Lockdown with Jesus అనే ఈ part 1 మీరు చూసారు. Now today we are going to see the part 2. మనం part 2 ఈరోజు చూడబోతున్నామండి. All the glory to Jesus. యేసయ్యకి మహిమ కలుగును గాక. We are always rejoicing in the Holy Spirit God. Do you know my dear friends? మీ అందరికీ తెలుసా, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవునిలో ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలి. నో నీడ్ టు క్రై. ఎప్పుడు బాధపడుకుంటూ కమింగ్ ఫర్ ద లైవ్ లైక్ వచ్చిన వెంటనే ఆ షోయింగ్ అవర్ సాడ్నెస్ ఫేస్, దుఃఖంగా ఇలాగ ఉండడం అవసరం లేదండి. వీ హావ్ టు రిజాయిస్. మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద వరల్డ్, ఈ లోకంలో ఏం జరిగినా సరే, ఈవెన్ ద ఎనిమీస్ కమింగ్ నియర్ టు us, ఎంత భయంకరమైన ఎనిమీ అనేది ఒక శత్రువు వచ్చినా కూడా మీదికి నో నీడ్ టు ఫియర్. ఏం భయపడక్కర్లేదు. బికాస్ వీ హావ్ దట్ వండర్ఫుల్ గాడ్ ఈస్ విత్ us. ఎందుకంటే అద్భుతం చేసే దేవుడు మన వెంట ఉన్నాడు. హీ ఈజ్ అ జీసస్. ఆయన యేసయ్య. ఆల్ ద గ్లోరీ టు జీసస్. అందుకే యేసయ్యకి మహిమలు కాదు. దట్స్ బికాజ్ ఐ యామ్ ప్రైజింగ్ జీసస్. అందుకే నేను యేసయ్యని ఆరాధిస్తూ ఉన్నానండి. ఐ వర్షిపింగ్ జీసస్. అందుకే నేను యేసయ్యని ఆరాధిస్తూ ఉన్నాను. విత్ మై స్పిరిట్, ఇన్ మై స్పిరిట్, నా ఆత్మలో నేను యేసయ్యతో ఆనందిస్తూ ఉన్నానండి. యు ఆల్సో జాయిన్ విత్ మీ. మీరు కూడా ఆరాధించాలని కోరుతున్నాను. యు ఆల్సో జాయిన్ విత్ మీ. మీరు కూడా ఆనందించాలని కోరుతున్నాను నేను. అద్వితీయుడ, ఆలోచనకర్త, బలవంతుడ, స్తుతులకు పాత్రుడ, నిత్యుడగు తండ్రి. అవును తండ్రి, నేనా తండ్రి, ఇదిగో తండ్రి, నేను భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఏకరీతిగా ఉన్న దేవా నీకే వందనాలు, నమ్మదగిన దేవా నీకే వందనాలు. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము, సకల దేవతలు నీకు సాష్కర నమస్కారం చేస్తారు. అలాంటి గొప్ప దేవుడు తండ్రి, మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవా నీకే వందనాలు. ఐఎస్ఎం ప్రదేశ్లో ఉండే నీవు, అమృతం పొందిన నీవు, నిత్యుడైన తండ్రివైన నీవు, నీ ఏకైక కుమారుని మా కొరకు పంపించిన తండ్రి అయిన యెహోవా దేవా నీకే స్తోత్రం. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలేం నీకే వందనాలు అని తండ్రి, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రము. అద్వితీయుడా నీకే స్తోత్రం. దహించు అగ్ని ఉన్న దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రపంచాన్ని వైరస్ నుంచి మీరు కాపాడండి తండ్రి. మీ బలమైన అభిషేకాన్ని తండ్రి ఈ ప్రపంచం మీద విడుదల చేయమని, మీ బలమైన హస్తాన్ని తండ్రి నైనా మీరు చాపమని వేడుకుంటున్నాం నైనా. ఓకే
ఫ్రైడే వి విల్ డూ ద వర్షిప్. ఫ్రైడే మనం ఆరాధనలో గడుపుదామండి విత్ సాంగ్స్, పాటలతో మనం దేవుని ఆరాధిద్దాం. ఓకే, టుడే ఈరోజు ఏంటంటే స్టార్టింగ్ సాంగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఐ వాంట్ టు సింగ్ దిస్ సాంగ్. ఈ పాట పాడాలని నేను అనుకుంటున్నాను. జయ హే క్రీస్తేస్తు ప్రభుకు జయ హే, జయ హే రాజు ప్రభుకు జయ హే, మరణము గెలిచిన దేవునికి జయ హే, నరులను చేసిన ధీరునికి జయ హే, త్రిత్వ దేవునికి జయ హే, తండ్రి దేవునికి జయ హే, ఆత్మనాథునికి జయ హే, మన అన్న యేసునకు జయ హే, క్రీస్తేస్తు ప్రభుకు జయ హే, రాజు ప్రభుకు జయ హే, వసించడి మహిమానితో వసించడి రాజునికి జయ హే, పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయ, న్యాయ తీర్పరికి జయ హే, సత్యవంతునికి జయ హే, సర్వోన్నతునికి జయ హే, సైన్యముల అధిపతికి జయ హే, క్రీస్తేస్తు ప్రభుకు జయ హే, రాజు ప్రభుకు జయ హే, తన మాటతో ఈ సృష్టిని చేసిన దేవునికి జయ హే, తన రూపులో నరులందరినీ చేసిన ప్రభువునకు జయ హే, సిల్వదారునకు జయ హే, త్యాగశీలునకు జయ హే, మరణ విజయునికి జయ హే, జీవించు దేవునకు జయ హే, క్రీస్తేస్తు ప్రభుకు జయ హే, రాజు ప్రభుకు జయ హే. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై సాంగ్. నా పాట వినేందుకు చాలా థ్యాంక్స్ అండి. నౌ ఐ యామ్ గోయింగ్ టు సింగ్ ద ఇంగ్లీష్ సాంగ్. ఇంగ్లీష్ పాట నేను పాడబోతున్నాను. ఆల్మోస్ట్ దిస్ సాంగ్, ఈ పాట మీ అందరికీ తెలుసు, బట్ ఐ యామ్ గోయింగ్ టు సింగ్ దట్స్ అగైన్. నేను ఈ పాట నాకు పాడేందుకు చాలా ఆతృత కలిగి ఉన్నాను. నౌ ఐ యామ్ గోయింగ్ టు సింగ్ దట్. నేను పాడబోతున్నాను. God is good all the time. He put the song and praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. We are the sinners and so unworthy, still has to choose to us to die. He put it His Holy Spirit. Now we can stand and testify that His love is amazing and His mercy there is never end. God is good, woo, all the time, woo. We put the song and praise in this heart of mine. God is good all the time. To the darkest night, His light will shine. God is good. God is good all the time. Yes, God is good all the time. మరి మన దేవుడు మంచివాడండి. జీసస్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మనందరికీ తెలుసు యేసయ్య మంచివాడండి, ఎప్పుడు కూడా మంచివాడేనండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. అందుకే యేసయ్యకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై టూ సాంగ్స్ వినింది చాలా థ్యాంక్స్ అండి. ఎస్, మై ఫైనల్ సాంగ్, నా చివరి పాట అండి. ఓకే, మై ఫైనల్ సాంగ్. ఐ వాంట్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నానండి. సో లెట్స్ సింగ్ దిస్ సాంగ్ విత్ మీ. నాతో కలిసి మీరు కూడా ఈ పాట పాడని నేను కోరుతున్నాను. ఎస్, ఐఎమ్ సారీ. ఎస్, ఐఎమ్ చెకింగ్ ద సాంగ్ చూసుకుంటున్నానండి. ఓకే, yes, now I'm going to sing this song. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరి, అగ్ని కానరానందున వారు సిగ్గుపడిపోయిరి, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే, నీ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను గణపరచినావే, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని
మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై సాంగ్స్. ఈరోజు విన్న సాంగ్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ప్రేయర్. నేను ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ కళ్ళు మూసుకుంటే ఐ స్టార్ట్ విత్ ప్రేయర్. నేను ప్రార్థనతో స్టార్ట్ చేస్తాను. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడు, ఆలోచనకర్త, బలవంతుడ, రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు. మహిమ కలిగిన దేవుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. పూజనీయుడు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు చెందవలసిన స్తోత్రములు వివరించిన లయపరిచే దేవా నీకే వందనాలు. సమానుడా, అజయుడా, విజయుడా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవా నీకే వందనాలు. రోషం కలిగిన దేవుడా నీకే వందనాలు. అవును తండ్రి, నైనా తండ్రి నిన్న నేడు ఏకరీతిగా దేవా నీకే వందనాలు తండ్రి. యుద్ధ గోధుడు సింహమా మధ్యకు రాబోతున్న దేవా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవ ఈ స్థలమంతా తండ్రి నైనా తండ్రి ఆత్మాభిషేకంతో నింపండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఈ రోజు మారు మనసు పశ్చాత్పదయం దయచేయండి తండ్రి. అయ్యాను దయించి అగ్ని ఉన్న ప్రజలు తెలుసుకునే భాగ్యం దయచేయండి. అయ్యాను రోషం కలిగిన దేవుడు తెలుసుకునే భాగ్యం దయచేయండి తండ్రి. అయ్యా నీ కృపలు ప్రతి ఒక్కరిని భద్రపరచండి తండ్రి. ఏ అవసరాలతో తండ్రి నైనా వారి ఉన్నారో వారి తండ్రి నైనా తండ్రి మీరు ఈ రోజు కాపాడండి తండ్రి. వారి తండ్రి మమ్మల్ని తండ్రి నైనా తండ్రి మీరు ప్రశంసించుకొని వేడుకొచ్చున్నాను తండ్రి. రిహసోలియరా బాషియరా బాబా ఓరిఖా బాషారా రన్సికరణ శాంద్రిన్ యోత్ర రిఖా సబా సియరా బా శాంద్రిన్ యోత్రి రిమాల హోషాలరా రిఖా నా మాషియరా బాబా రిఖా సబా బాబా ఓరి బాబా షాల రోజియరా బాబా రిఖా మాషాల రోజి కరా బాబా ఓరి నా మాషాంద్రిన్ యోజియరా బా షికరా బాబా లోరి కరా బా సీనా షలంద్రిన్ యో బాబా ఓరిఖా మాషాంద్రిన్ యో తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ అయ్యేతని నా నోటిని తండ్రి నైనా తండ్రి మీ అగ్ని చేత నింపి తండ్రి దయించి అగ్నివై తండ్రి నైనా మీ నన్ను వాడుకోమని అయ్యేదైనా నిన్ను తన తండ్రి నైనా తండ్రి నన్ను నువ్వు తండ్రి శిలువను మరుగుపరుచుకొని అయ్యే తండ్రి నైనా తండ్రి మీరు తండ్రి నైనా తండ్రి ప్రజలకు ప్రత్యక్షపరచబడమని వేడుకుంటున్నాను. నేను తగ్గించుకుని నా హెచ్చిస్తాం ఏసుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్ ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. ఓకే, yesterday we have seen the lockdown with Jesus. మనం చూసి ఉన్నాము lockdown with Jesus అనే మన పార్ట్ 1 చూసి ఉన్నామండి. మనం పార్ట్ 1 చూసి ఉన్నాము లాక్డౌన్ విత్ జీసస్ అని మనం పార్ట్ 1 చూసాము. నౌ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ. ఇప్పుడు మనం చూడబోతున్నాం పార్ట్ 2. ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే పార్ట్ 2 చూడబోతున్నామండి. లాక్డౌన్ విత్ జీసస్, మన లాక్డౌన్ విత్ జీసస్ అని చూడబోతున్నాం. పార్ట్ 2 లో ఇప్పుడు మనం చూడబోతున్నాము. దేర్ ఇస్ 3 keys. నేను చెప్పాను మీకు, we have to give to Jesus 3 keys. మనం యేసయ్యకి 3 తాళాలు అనేవి మనం ఇవ్వాలని చెప్తున్నాం. మనం వాట్ ఈస్ దట్ 3 keys you have to give to today Jesus? ఈ రోజు నువ్వు యేసయ్యకి ఏమి ఇవ్వాలో అవన్నీ మనం ఇప్పుడు చూడబోతున్నామండి. You have to hand over these keys to Jesus. ఈ 3 తాళపు చెవులు అంటే ఈ keys నువ్వు యేసయ్యకి ఈ రోజు ఇస్తున్నావు. ఇన్ దిస్ లాక్డౌన్, ఈ లాక్డౌన్ నువ్వు ఇచ్చేయాలి అంతే. బికాస్ ఎందుకంటే జీసస్ వాంట్స్ దిస్ ఓన్లీ ఫ్రమ్ యూ. యేసయ్యకి నీకు దగ్గర నుంచి ఇవే కావాలంటండి. సో దెర్ ఇస్ ద ఫస్ట్ కీ వి విల్ సీ. మొదటి కీ మనం చూడబోతున్నాము. ద ఫస్ట్ కీ నౌ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ద విజ్డమ్. ఇప్పుడు మనం మొదటి కీ చూడబోతున్నాం ఏంటి, విచ్ వన్ యూ హ్యావ్ టు గివ్ టు జీసస్ టుడే. ఈరోజు ఏమి ఇవ్వాలంటే మీరు అనంటే టుడే యూ హ్యావ్ టు గివ్ ద విజ్డమ్, యువర్ విజ్డమ్. నీకున్న జ్ఞానం. టుడే యువర్ విజ్డమ్ ఈజ్ వేస్ట్. మీకు తెలుసా ఇప్పుడు మీ జ్ఞానం అంతా ఇదంతా వ్యర్థమైనదండి. యువర్ విజ్డమ్, నీ జ్ఞానం ఎలాంటిదంటే ఆల్వేస్ ఫియరింగ్, భయపడుతూ జీవించేది, ఆల్వేస్ క్రైమ్, ఏడుస్తూ జీవించేది, ఆల్వేస్ నీడ్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్. లోకంలో ఉన్నవన్నీ కార్యాలు కావాలని, లోక క్రియలన్నీ నాకే కావాలని ఎదురు చూసే జ్ఞానం అంటే ఇది. నీడ్ ద ఓన్లీ ద ఫ్లెష్లీ డిజైర్స్, శరీర కోరికలు తీర్చుకోవడానికని పరిగెట్టే జ్ఞానం అంటే ఓన్లీ నీడ్ ద ఎడ్యుకేషన్, మరి చదువులు కావాలని, జాబ్స్, ఉద్యోగాలు కావాలని, ఆల్ ద వరల్డ్ ఫిల్తీ థింగ్స్, లోకంలో ఉన్న వాటి కోసమే. ఆల్ దిస్ విల్ ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్. డూ యు నో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, ఇవన్నీ పర్మనెంట్ ఏం కాదండి. దిస్ వరల్డ్ విజ్డమ్ విల్ ఎండ్ వన్ డే. మీ అందరికీ తెలుసా ఈ లోక జ్ఞానం ఒక రోజు అంతమైపోతుంది. ఫర్ దిస్ ఆల్ ఆర్ రన్నింగ్. అందరూ ఈ లోకంలో ఈ జ్ఞానం కోసం పరిగెత్తుతున్నారండి. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద సాధుస్. కొంతమంది అయితే సాధుల దగ్గరికి వెళ్ళిపోతున్నారండి ఫర్ ద వరల్డ్ విజ్డమ్, ఈ లోక జ్ఞానం కావాలని. సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ద యోగా. కొంతమంది యోగా చేస్తున్నారండి. సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ద మెడిటేషన్. కొంతమంది మెడిటేషన్ అదే చేస్తున్నారండి ఫర్ ద వరల్డ్ విజ్డమ్. లోక జ్ఞానం బట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సమ్ పీపుల్ డోంట్ హ్యావ్ ద పీస్ ఇన్ దేర్ లైఫ్. కొంతమందికి అయితే శాంతి ఉండదు, సమాధానం ఉండక దే ఆర్ డూయింగ్ ద మెడిటేషన్ ధ్యానం చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ద సూర్య నమస్కార్, ఇలా సూర్య నమస్కారాలు పెడుతూ ఉన్నారండి వాళ్ళు. దిస్ ఈస్ ఆల్ అగైన్స్ టు ద వర్డ్ ఆఫ్ ద గాడ్. దేవుని వాక్యానికి ఇవన్నీ చాలా విరుద్ధమైనవండి. పీపుల్ ఆర్ డూయింగ్ సచ్ థింగ్స్ ఓన్లీ. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారండి. సో వీ షుడ్ నాట్ బీ లైక్ దిస్.
కాబట్టి మనం ఇలా ఉంటారు. సో డోంట్ ఫాలో దిస్ వరల్డ్లీ విజ్డమ్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. ఈ లోక జ్ఞానాన్ని మనం అనుసరించకూడదండి. దిస్ వరల్డ్లీ విజ్డమ్, ఈ లోక జ్ఞానం ఎలాంటిదంటే పీపుల్ థింగ్స్ ఏమనుకుంటారు ఈ లోక జ్ఞానం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ద రిచ్, నువ్వు ధనవంతుడుగా ఉంటే దే విల్ సల్యూట్ యూ, నేను ఇట్లా సెల్యూట్ చేస్తారండి. ఇఫ్ యు ఆర్ ద పూర్ పాస్టర్, నువ్వు పూర్ పాస్టర్గా నువ్వు ఉన్నావని అంటే, తక్కువ సేవకుడుగా ఉన్నావంటే దే విల్ త్రో యూ అవుట్, నేను బయట పడేస్తాను. దిస్ ఇస్ ద వరల్డ్లీ విజ్డమ్, లోక జ్ఞానం అండి. దిస్ వరల్డ్లీ విజ్డమ్, ఈ లోక జ్ఞానం ఎలాంటిదంటే ఇట్స్ కమ్స్ బై ద డెవిల్, సాతాను ద్వారా వస్తుందండి. ఇట్స్ కమ్స్ బై ద డెవిల్, సాతాను ద్వారా వస్తుందండి. యు నో ద వరల్డ్లీ విజ్డమ్, ఈ లోక జ్ఞానం గురించి మీకు కొన్ని చెప్పమంటారా? ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పమంటారా? దే ఆర్ వాచింగ్ ద దే జాతకాలు చూస్తారండి. హిప్నోటిజం దే విల్ డూ, హిప్నోటిజం చేస్తూ ఉంటారండి. దే విల్ సీ దట్ ఆల్ యువర్ లైఫ్ ఎండింగ్, మీ జీవితాలలో ఇది జరగబోతుంది, జాతక చక్రాలు అనేసి చూస్తూ ఉంటారు. దిస్ ఈస్ ఆల్ ద వరల్డ్లీ విజ్డమ్, ఇవన్నీ లోక జ్ఞానం. దిస్ ఈస్ ఆల్ ద సాటన్ విజ్డమ్, సాతాన్ జ్ఞానం అండి. సమ్ పీపుల్ ఆర్ వాచింగ్ ద వాస్తు ఇన్ అవర్ క్రిస్టియన్స్, వాస్తును కూడా ఇప్పుడు కూడా క్రైస్తవులు చూస్తూ ఉన్నారండి. టు డూ ద మ్యారేజ్, పెళ్లి చేయాలంటే దే ఆర్ వాచింగ్ ద వాస్తు చూస్తున్నారండి. టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్, ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే యాజ్ ఎ క్రిస్టియన్స్, క్రైస్తవులైన మనము వీఆర్ వాచింగ్, మనం చూస్తున్నామండి. వారు వచ్చింది వాస్తు చూస్తాం. వీఆర్ ఫాలోయింగ్ అదర్ జెంటైల్స్ థింగ్స్, అన్యులు ఏమైతే చేసినా అవన్నీ మనం చేస్తున్నాం. వీఆర్ వాచింగ్ ద టైమింగ్ చూస్తున్నాం. వారము వర్జము, ఎప్పుడు బాగుంది ఎప్పుడు బాగాలేదు, ఆల్ ద థింగ్స్ వీఆర్ వాచింగ్, అన్ని మనం చూస్తున్నామండి. దిస్ ఇస్ ఆల్ ద వరల్డ్లీ విజ్డమ్, ఇదండి లోక జ్ఞానం అండి. సాటన్ ఇన్ అవర్ మైండ్, ఇప్పుడు సాతాన్ మనకి ఇచ్చిన ఈ లోక జ్ఞానం ఏంటంటే ఎంజాయింగ్ ద వరల్డ్, ఈ లోకంలో ఆనందించు. ఎంజాయింగ్ ద వరల్డ్, ఈ లోకంలో ఆనందించు. యు ఆర్ ద లాట్ ఆఫ్ ద విజ్డమ్ టుడే ఐ గివెన్ యు, నీకు చాలా జ్ఞానం ఇచ్చాను. ప్లే ద గేమ్స్, ఆడుకో, ప్లే ద గేమ్, పబ్జీ గేమ్ ఆడుకో. వాచ్ ద హారర్ మూవీస్, దయ్యాల సినిమాలు చూడు, యు విల్ గెట్ ద విజ్డమ్. కొంతమంది ఏం చెప్తారంటే, మై ఫ్రెండ్స్, నా స్నేహితులే చెప్తారు, యు వాచ్ ద డెవిల్ మూవీస్, దయ్య సినిమాలు చూడు, నువ్వు నీకు జ్ఞానం వస్తుంది అంటున్నారు. మై ఫ్రెండ్స్, నా స్నేహితులండి. ఓకే, మై ఫ్రెండ్స్ ఇస్ సేయింగ్, నా స్నేహితులు అంటారండి, యు వాచ్ ద డెవిల్ మూవీస్. అరే గ్రేస్, యు వాచ్ ద డెవిల్ మూవీస్, దయ్యం సినిమా చూడు, యు విల్ గెట్ ద విజ్డమ్, నాకు జ్ఞానం వస్తుందంట. యు రీడ్ ద మ్యాగజైన్స్ చదువు, యు విల్ గెట్ ద విజ్డమ్, నీకు జ్ఞానం వస్తుంది. యు వాచ్ ద న్యూస్, నువ్వు న్యూస్ చదువు చూడు, యు విల్ గెట్ ద విజ్డమ్, జ్ఞానం వస్తుంది. ఓకే, యు వాచ్ ద న్యూస్ పేపర్ చూడు, యు విల్ గెట్ ద విజ్డమ్, ఇది విజ్డమ్, మనకి జ్ఞానం వస్తుంది. వెల్ వాచ్, దిస్ ఇస్ ఆల్ ద వరల్డ్లీ విజ్డమ్. ఈ లోక జ్ఞానం ఎందుకండి మనకు? వి నీడ్ ద జీసస్ విజ్డమ్, యేసయ్య జ్ఞానం కావాలండి. We need a Jesus wisdom, యేసయ్య జ్ఞానం కావాలి. దట్స్ ద కాజ్ బైబిల్ క్లియర్లీ సేస్. అందుకే వాక్యం చెప్తుంది, ప్రావర్బ్స్ 2nd chapter 6th verse. ఒకసారి మనం సామెతలు చూద్దామండి. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం మనం చూడబోతున్నాం. అక్కడ ఏముందంటే, యువర్ రియల్ విజ్డమ్ ఇస్ జీసస్ ఓన్లీ. నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. నీ నిజమైన జ్ఞానము, నీ తెలివి అంతా యేసయ్యనే, నాట్ యువర్ ఎడ్యుకేషన్, నీ చదువు కాదు. దట్ మీన్స్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్, నేను చదువుకోలేదు మరి, బట్ జీసస్ ఇస్ మై విజ్డమ్ టుడే. ఈ రోజు నా జ్ఞానం నా యేసయ్యనే. యు నో దట్ ఆల్ పీపుల్, మీ అందరికీ తెలుసు, ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్, నేను చదువుకోలేదు. ఐ డస్ నాట్ గోన్ స్కూల్స్ లైక్ యూ, మిలానే బళ్ళకి వెళ్ళలేదు, నా కాలేజెస్కి వెళ్ళలేదు. బట్ వేర్ ఐ గెట్ దిస్ మచ్ విజ్డమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం నాకు? ఇంగ్లీషు తెలుగు మాట్లాడే జ్ఞానము, బోత్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఎవరిచ్చారండి ఈ జ్ఞానము? హూ ఈస్ ఇన్ మీ, నాలో ఎవరున్నారు? ఇట్స్ ద వరల్డ్లీ విజ్డమ్ ఇన్ మీ. ఈ లోక జ్ఞానం నాకుందా? నో, ఐ డోంట్ నీడ్ ద వరల్డ్లీ విజ్డమ్. ఈ లోక జ్ఞానం నాకు వద్దండి. ఐ డోంట్ నీడ్ దిస్ ఎడ్యుకేషన్, ఈ లోక చదువులు నాకు వద్దండి. ఐ డోంట్ నీడ్ దిస్ వరల్డ్లీ థింగ్స్, ఈ లోకంలో ఉండేవి నాకు ఏమొద్దండి. జీసస్ ఇస్ ఇన్ మీ, యేసయ్య నాలో ఉన్నాడు. జీసస్ విజ్డమ్ ఇస్ ఇన్ మీ, అందుకే యేసయ్య జ్ఞానం నాలో ఉంది. దెన్ టుడే ఇన్ యూ, ఈ రోజు నీలో ద వరల్డ్లీ విజ్డమ్ ఇస్ ఇన్ యూ, నీలో లోక జ్ఞానం ఇంకా ఉందండి. సో టుడే యు హావ్ టు ప్లక్ అవే, దాన్ని నువ్వు తొలగించేసుకోవాలని యేసయ్య చెప్తున్నాడు. సో విల్ సీ దట్. ఫస్ట్ కీ, మొదటి కీ ఏంటంటే, లెట్స్ గోస్ టు ద ప్రావర్బ్స్ 2nd chapter 6th verse. ఓకే, సారీ ఫర్ ద డిలే, సారీ అండి, డిలే అయింది. ఎస్, ఓకే, వాట్ జీసస్ సేస్ క్లియర్లీ, యేసయ్యనే చెప్తున్నా చూడండి. లిజన్ హియర్, మీరు ఇక్కడ శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. 6th verse, ఫర్ ద లార్డ్ గివెన్ విజ్డమ్, ఫ్రమ్ హిస్ మౌత్ కమ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. వాట్ జీసస్ ఈస్ టెల్లింగ్ హియర్, ఇక్కడ ఏమంటున్నాడండి దేవుడు? తెలుగులో చూద్దాము. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడంటండి. దట్ లార్డ్ ఓన్లీ గివ్ యు నాలెడ్జ్. దేవుడే, ఫర్ ద లార్డ్ గివ్స్ యు విజ్డమ్, దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు. నాట్ ద వరల్డ్లీ పీపుల్, లోకానుసారమైన వ్యక్తులు ఇవ్వరండి నీకు జ్ఞానం. నాట్ యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితులు ఇచ్చే జ్ఞానం కాదండి. నాట్ యువర్ పాస్టర్, దైవ సేవకులు ఇచ్చే జ్ఞానం కాదండి నీకు ఇప్పుడు కావాల్సింది. యు నీడ్ ద జీసస్ విజ్డమ్, నీకు యేసయ్య జ్ఞానం కావాలి.
దైవ సేవకులైనా, వాళ్ళు దేవుని బిడ్డలైనా, ఈజ్ దే రియలీ అనాయింటెడ్, వాళ్ళు నిజంగా అభిషేకింపబన్నారా? ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ దైవ సేవకుడు కానీ ఆర్ ద ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడు, దే ఆర్ రియలీ అనాయింటెడ్ పర్సన్స్, వాళ్ళు నిజంగా అభిషేకం పొందిన వాళ్ళని యూ హ్యావ్ టు ఎగ్జామిన్, నువ్వు పరీక్షించాలండి. సింప్లీ గోయింగ్ లైక్ ఎ షీప్స్ టు ద చర్చెస్, గొర్రెల్లాగా మనం వెళ్ళిపోకూడదండి, గొర్రెల్లాగా మనం వెళ్ళిపోకూడదండి. వి మస్ట్ ఫైండ్ ద ట్రూత్, మనం తెలుసుకోవాలండి. వి మస్ట్ ఫైండ్ ద ట్రూత్, మనం తెలుసుకోవాలి. దర్శకోస్ జీసస్ అందుకే యేసయ్య అంటున్నాడు, టుడే యు ఆర్ మూవింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ నాలెడ్జ్ స్టిల్ నౌ, ఇంతవరకు నువ్వు లోక జ్ఞానంతో వెళ్ళావు, గోయింగ్ టు ద రాంగ్ చర్చెస్, తప్పుడు సంఘాలకు వెళ్ళావు, గాన్ టు ద బ్యాడ్ ఫ్రెండ్షిప్, మరి చెడు స్నేహాలకు అలవాటు పడ్డావు, అండ్ యు టోటలీ డిస్ట్రాయ్డ్ యువర్ లైఫ్ టుడే. ఈ రోజు నీ జీవితాన్ని నువ్వు పతనం చేసుకున్న స్థితిలో ఉన్నావు, బికాజ్ యూ హ్యావ్ ద రాంగ్ ఫెలోషిప్. నీకు ఎందుకంటే తప్పుడు సహవాసం అనేది ఉంది, విత్ ఫ్రెండ్స్, స్నేహితులు కావచ్చు, విత్ రిలేషన్స్, బంధువులు కావచ్చు, విత్ ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఎవరితోనైనా కావచ్చు, యు ఆర్ ద బ్యాడ్ రిలేషన్, తప్పు రిలేషన్లో నువ్వు వెళ్ళిపోయినా, బికాస్ ఎందుకంటే యూ గోన్ బై యువర్ ఓన్ పాత్, నీ సొంత నడివెను నువ్వు వెళ్ళావు. యంగ్స్టర్స్ అనేవాళ్ళు దే ఆర్ మూవింగ్ ఇన్ దేర్ ఓన్ పాత్. యవనస్తులు అనేవాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ సొంత ఆలోచనలను పరి దే విల్ గో బై దేర్ ఓన్ విజ్డమ్, వాళ్ళ సొంత మాటల మీద వెళ్ళిపోతారండి. దే విల్ నాట్ డిపెండ్ అపాన్ జీసస్, యేసయ్య మీద ఆధారపడండి. ఫర్ దేర్ మ్యారేజ్, వాళ్ళ పెళ్లి గురించి కానీ, ఫర్ దేర్ ఎడ్యుకేషన్, వాళ్ళ చదువుల గురించి కానీ, దే వోంట్ డిపెండ్ అపాన్ ద జీసస్, యేసయ్య మీద వాళ్ళు ఆధారపడండి. దే విల్ గో ఓన్లీ బై దేర్ థాట్స్, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ఇఫ్ దే లైక్ సమ్ గర్ల్, వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తే ఒక అమ్మాయిని, దే విల్ మ్యారీ, వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు వితౌట్ ఇఫ్ జీసస్ విల్ ఈస్ దేర్ వెదర్ ఆర్ నాట్, దేవుని చిత్తం ఉందో లేదో కూడా గ్రహించారు. లవ్ మ్యారేజెస్, వాటిని ప్రేమ వివాహాలు అంటున్నామండి. లవ్ మ్యారేజెస్, ప్రేమ వివాహాలు అనేది వితౌట్ జీసస్ విల్, యేసయ్య చిత్తం లేకుండా దే ఆర్ గోయింగ్ ఆన్ దేర్ పాత్, వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఇఫ్ జీసస్ విల్ ఈస్ దేర్, యేసయ్య చిత్తం ఉంటే దెన్ యూ కెన్ డు ద లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహం నువ్వు చేసుకో. ఇఫ్ జీసస్ విల్ ఈస్ నాట్ దేర్, యేసయ్య చిత్తం లేకపోతే ప్లక్ అవే దట్ లవ్, అలాంటి ప్రేమని పక్కన పెట్టేసేయ్. బికాజ్ ఎందుకంటే జీసస్ విల్ ఈస్ నాట్ దేర్, యేసయ్య చిత్తం లేకపోతే వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందంటే సాతాన్ విల్ కొలాప్స్ యువర్ లైఫ్, సాతాను నీ జీవితాన్ని బంధించేస్తాడండి, నాశనం చేసేస్తాడండి. సో బీ కేర్ఫుల్, అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నేను. యూ నీడ్ ద జీసస్ విజ్డమ్, యేసయ్య జ్ఞానం కావాలి. జీసస్ ఓన్లీ గివ్స్ యు ద నాలెడ్జ్, యేసయ్యనే నీ జ్ఞానం ఇస్తాడు. టుడే యు వాంట్ టు స్టార్ట్ వన్ బిజినెస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, ఈ రోజున ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే యూ నీడ్ ఫస్ట్ జీసస్ విజ్డమ్, యేసయ్య జ్ఞానం నీకు కావాలి. యు ఆస్క్ జీసస్, యేసయ్యని అడుగు, జీసస్ కమ్ అపాన్ మీ, యేసయ్య నాలోకి రా, గివ్ మీ యువర్ విజ్డమ్, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని యేసయ్యని అడుగు నువ్వు. జీసస్ డెఫినెట్లీ గివ్ యు, యేసయ్య తప్పకుండా ఇస్తాడు. హీ విల్ గివ్ యు ద రైట్ పాత్, సక్రమమైన దారిని చూపిస్తాడు. టుడే యు నీడ్ ద గుడ్ మ్యారేజ్, మంచి జీవితం, మంచి పెళ్లి కావాలనుకుంటున్నావేమో, ఆస్క్ జీసస్, యేసయ్యని అడుగు. వెయిట్ అపాన్ ద లార్డ్, యేసయ్య గురించి యేసయ్య దగ్గర కనిపెట్టు, దెన్ యు విల్ గెట్ ద గుడ్ లైఫ్ పార్ట్నర్, మంచి జీవిత భాగస్వామిని నువ్వు పొందుకుంటావు. టుడే యు నీడ్ జాబ్, మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నావు అనుకో, గో టు జీసస్, యేసయ్య దగ్గరికి వెళ్ళు, ఆస్క్ ఫర్ హిస్ విజ్డమ్, ఆయన జ్ఞానాన్ని అడుగు, జీసస్ విల్ గివ్ యు ద విజ్డమ్, యేసయ్య నీకు జ్ఞానం ఇస్తాడండి. దట్ ఈస్ నాట్ ద వరల్డ్లీ విజ్డమ్, అది లోక జ్ఞానం ఇయ్యడండి యేసయ్య. హెవెన్లీ విజ్డమ్, పరలోక జ్ఞానం. ద హెవెన్లీ విజ్డమ్, పరలోక జ్ఞానం ఎలా ఉంటుందంట, ఇట్ విల్ నో ఎవ్రీథింగ్, అన్నీ తెలుసు. ఇట్ ఈస్ వెరీ పీస్ఫుల్, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ వండర్ఫుల్ ఫ్రూట్ఫుల్నెస్, ఎప్పుడు కూడా ఫలభరితంగా ఫలం ఇస్తూనే ఉంటుందండి. హెవెన్లీ రిజాయిస్మెంట్, పరలోక ఆనందంతో నింపుతూనే ఉంటుందండి. దట్ ఈస్ ద వండర్ఫుల్ గాడ్స్ ప్రెజెన్స్, అది అద్భుతమైన యేసయ్య గొప్ప శక్తి, గొప్ప అద్భుతమైన యేసయ్య సహవాసంలో మనం ఉంటామండి. దట్ ఈస్ కాల్డ్ గాడ్ విజ్డమ్, అదే దేవుని జ్ఞానం. ఫస్ట్ కి టుడే యూ హ్యావ్ టు గివ్ టు జీసస్, మొదటికి ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో మొదటికి ఏం నువ్వు ఇవ్వాలంటే గివ్ టు జీసస్, యేసయ్యకి ఇచ్చేసేయ్. గివ్ యువర్ విజ్డమ్ టు హిమ్, యేసయ్యకి ఇచ్చేసే నీ జ్ఞానాన్ని. యు త్రో యువర్ వరల్డ్లీ విజ్డమ్, ఇప్పుడు నీకున్న ఈ లోక జ్ఞానాన్ని నువ్వు ఇప్పుడు పెరిగి వేసే, ప్లక్కవే, వీటిని బయటపడేసి టెల్ టు జీసస్, యేసయ్య చెప్పు, సే టు జీసస్, యేసయ్య చెప్పు, మై డాడ్, నా యేసయ్య, మై డాడ్, నా తండ్రి, ఐ కాల్ మై జీసస్ యాజ్ అ డాడ్, నా యేసయ్యని నేను నా తండ్రి అంటాను. ఓకే, మై డియర్ డాడ్, నా ప్రియమైన తండ్రి, మై డియర్ జీసస్, నా యేసయ్య. టుడే ఈరోజు చెప్పాలి, మై విజ్డమ్ ఈజ్ వేస్ట్, నా జ్ఞానం వేస్ట్ అయ్యా, మైన్ ఈజ్ వరల్డ్లీ విజ్డమ్, లోక జ్ఞానం అయ్యా, ఐ వాస్ డిస్ట్రాయిడ్ మై లైఫ్ బికాస్ ఆఫ్ మై విజ్డమ్, నా సొంత జ్ఞానం ద్వారా నేను పైనందుకు, ఓన్ విజ్డమ్, సొంత జ్ఞానం ద్వారా నేను పైనందుకు, టుడే మై లైఫ్ ఇస్ డిస్ట్రాయిడ్, నా జీవితం పతనం అయిపోయింది. దెర్ ఈస్ నో పీస్ ఆఫ్ మైండ్ ఫర్ మీ, ఈలో నాకు ఇప్పుడు జీవితంలో అశాంతికి పాలైపోయినాను, శాంతి లేకుండా అయిపోయాను. దెర్ ఈస్ నో స్టెబిలిటీ ఇన్ మై మైండ్, నా మనసులో నా స్టెబిలిటీ లేకుండా అయిపోయింది నా మనసుకి. జీసస్
ఏసయ్యా ప్లీజ్ కమ్ టు మీ, నా దగ్గరికి రా. అండ్ టుడే ఈరోజు ప్లీజ్ లార్డ్, ఈరోజు ఇప్పుడేనయ్యా, ఇప్పుడే కమ్ టు మీ, నా దగ్గరికి రా. అండ్ గివ్ మీ యువర్ విజ్డమ్, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా. యు గివ్ జీసస్, నువ్వు ఇవ్వండి ఇస్తానంటున్నాడండి ఏసయ్య. హీల్ గివ్ ద విజ్డమ్, ఏసయ్య ఇస్తానంటున్నాడు. హీస్ రెడీ టు గివ్ యు, ఇస్తానంటున్నాడు. తెలివియు వివేచన ఆయన నోటి నుండి వచ్చును, తెలివియు వివేచన అన్ని ఆయన నోటి నుండి వస్తాయి. జీసస్ విల్ గివ్ యు, ఏసయ్య ఇస్తానంటున్నాడు. జీసస్ నెవర్ రిజెక్ట్ దట్ ఐ వోంట్ గివ్ యు విజ్డమ్, ఏసయ్య ఎప్పుడు అనలేదు నేను ఇవ్వని జ్ఞానం అని ఏసయ్య అంటలేదు. హీ విల్ గివ్, నీకు ఇస్తానంట. హెవెన్లీ విజ్డమ్, పరలోక జ్ఞానం, హోలీ స్పిరిట్ గాడ్ విజ్డమ్, పరిశుద్ధాత్మ జ్ఞానం, రెవల్యూషన్స్ విజ్డమ్, ప్రత్యక్షతల జ్ఞానం, విజన్స్ విజ్డమ్, దర్శనాలు చూసే జ్ఞానం, ప్రొఫెసీ విజ్డమ్, మీరు మరి ప్రవచించే జ్ఞానాన్ని జీసస్ విల్ గివ్ యు, యేసయ్య ఇస్తాడంట. యు వాంట్ టు రిసీవ్ దట్ టుడే, ఈ రోజు దాన్ని పొందుకోవాలనుకుంటున్నావా? గివ్ టు జీసస్, యేసయ్యకి ఇచ్చేసే. గివ్ దట్ వన్ కీ, ఇప్పుడు ఆ కీ నువ్వు ఇచ్చేసే. రిమూవ్ యువర్ బ్రెయిన్, అంటే నీ బ్రెయిన్ తీసేసి, రిమూవ్ యువర్ మైండ్, నీ మైండ్ తీసేసి గివ్ టు జీసస్, యేసయ్యకి ఇచ్చేసే. దట్ ఐ సెడ్, నేను అన్నానని చెప్పేసి మీ తలను తీసి ఏసైకి ఇవ్వడం కాదండి. యువర్ నాలెడ్జ్, నీకున్న నాలెడ్జ్ ఇన్సైడ్ యువర్ బ్రెయిన్, ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా, నీ జ్ఞానాన్ని సబ్మిట్ టు జీసస్ హ్యాండ్స్. ఈరోజు అది ఏసయ్య చేతికి అప్పచెప్పేసేయ్. నువ్వు వాట్ ఎవర్ యు గో, నువ్వు ఏం చేయబోతున్నావో, వాట్ ఎవర్ యు గోయింగ్ టు డూ, ఏం చేయబోతున్నావో వితౌట్ జీసస్ పర్మిట్, ఏసయ్య చిత్తం లేకుండా డోంట్ టేక్ ద స్టెప్ తీసుకోవద్దు. ఫస్ట్ యు ఎంటర్ ఇన్ ద ప్రేయర్ రూమ్, ప్రార్థనకి వెళ్ళి ప్రే టు జీసస్, ఏసయ్య దగ్గరికి వెళ్ళి డాడ్ షాల్ ఐ డూ దిస్ ఆర్ నాట్, దేవుణ్ణి అడుగు, అయ్యా నేను ఈ పని చేయాలా వద్దా. హౌ యూ విల్ ఆస్క్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగుతావు కదా, ఫాదర్ ఐ నీడ్ దిస్ స్కూటర్, తండ్రి నాకు ఈ స్కూటర్ కావాలి. మదర్ ఐ నీడ్ దిస్ చికెన్ బిర్యానీ టుడే, ఈరోజు నాకు చికెన్ బిర్యానీ కావాలని మీ అమ్మ నాన్నని అడుగుతావు కదా. అట్ ద సేమ్ వే అలాగనే నువ్వు వెళ్ళి యు గో అండ్ ఆస్క్ జీసస్, యేసయ్యని అడుగు. బికాజ్ జీసస్ ఇస్ ఎ హెవెన్లీ ఫాదర్, యేసయ్య పరలోకపు తండ్రి అండి. సో యు ఆస్కింగ్, యేసయ్యని అడుగు. హీ విల్ గివ్ యు టుడే, ఈరోజు ఇస్తాను నీకు ఆ జ్ఞానాన్ని. హీ విల్ గివ్ యు టుడే, ఈరోజు ఆ జ్ఞానాన్ని యేసయ్య నీకు ఇస్తాడు. దెన్ వాట్ ఎవర్ యూ డూ టుడే, ఈరోజు ఏం చేసినా సరే ఇట్ విల్ బి సక్సెస్. ఏమవుతుంది, సక్సెస్ అయిపోతుందండి. యూ విల్ బి గెట్ ప్రాస్పరిటీ, ప్రాస్పరిటీ నువ్వు పొందుతామండి. బికాస్ జీసస్ లవ్స్, ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆల్ ద గ్లోరీ టు జీసస్, యేసయ్యకి మహిమ కలుగును గాక. సో లాక్ డౌన్ విత్ జీసస్, అందుకే చెప్తున్నాను లాక్ డౌన్ అయిపోయి యేసయ్య తోటి ఈరోజు అని. లాక్, దిస్ ఇస్ ద లాక్, అవర్ హార్ట్ ఈస్ ద లాక్. ఓకే, ద కీస్ వీ హ్యావ్ టు గివ్ టు జీసస్. ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హృదయము లాక్ అండి. ద కీస్ టిల్ నౌ యు వాస్ గివెన్ టు ద సాటన్. ఇంతవరకు నీ హృదయపు తాళపు చెవులు సాతానికి నువ్వు ఇచ్చావు, వరల్డ్లీ విజ్డమ్, లోక జ్ఞానానికి నువ్వు ఇచ్చావు. సో టుడే ఈరోజు నువ్వేం చేయాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ టు జీసస్. నువ్వు యేసయ్యకి ఇవ్వాలి దట్ కీ, ఫస్ట్ కీ. ఆ కీ ఏంటంటే దట్ కీ, ఆ కీని నువ్వు యూ హ్యావ్ టు గివ్ టు జీసస్, యేసయ్యకి ఇచ్చేయాలి. నౌ ఐఎమ్ గివింగ్, ఇప్పుడు నేను ఇస్తున్నాను అనుకోని ఇలా యూ హ్యావ్ టు గివ్ టు జీసస్, యేసయ్యకి ఇచ్చేయాలి. ఇన్ ప్రేయర్, ప్రార్థనలో, వెల్ వర్షిపింగ్, మరి ఆరాధిస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ దట్, అది నువ్వు యేసయ్యకి ఇచ్చేయాలి. అగైన్ యూ షుడ్ నాట్ ఆస్క్ జీసస్ రిటర్న్ బ్యాక్ మీ, మళ్ళీ అడగకూడదు యేసయ్య నాకు నీ జ్ఞానం నాకు వద్దు, నాకు వెనక్కి ఇచ్చేసి. ఐ హ్యావ్ ద వరల్డ్లీ నాలెడ్జ్, నాకు సొంత జ్ఞానం ఉంది, బికాస్ ఐ గాట్ యువర్ పాత్. కొంతమంది ఏమంటారంటే యేసయ్య నీ మార్గాల వెంట నేను వెళ్ళినందుకు టుడే మై లైఫ్ డిస్ట్రాక్ట్, పతనం అయిపోయిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ద రాంగ్ టీచింగ్స్, అవి తప్పుడు బోధలండి. సాటన్ టీచింగ్, సాతాను చేసే బోధలండి. డోంట్ ఫాల్ ఇన్ దట్ పిట్, అలాంటి ఊపిలో నువ్వు పడిపోవద్దు. జీసస్ విజ్డమ్ ఈస్ ఆసమ్ విజ్డమ్. యేసయ్య జ్ఞానము అద్భుతమైన జ్ఞానం, వండర్ఫుల్, అద్భుతమైనది. ఫర్ యువర్ థాట్స్, నీ ఆలోచన, ఫర్ యువర్ మైండ్, నీ మనసుకి, ఫర్ యువర్ హార్ట్, నీ హృదయానికి. యూ కెనాట్ నో దట్, యూ కెనాట్ ఎక్స్ప్రెస్ దట్. నువ్వు ఇంకా చెప్పలేవు, అంత అద్భుతమైన జ్ఞానం అంటే అది. అసలు నువ్వు ఊహించలేనంత జ్ఞానం అంటే యేసయ్య జ్ఞానము. డూ యూ నో అబౌట్ ద సల్మోన్? సల్మోన్ గురించి తెలుసు కదా. వాట్ సల్మోన్ ఆస్క్డ్ ద లార్డ్? సల్మోన్ ద కింగ్ సల్మోన్ మహారాజు ఏం అడిగిండని దేవుణ్ణి? వాట్ సల్మోన్ కింగ్ ఈస్ ఆస్క్డ్, సల్మోన్ మహారాజు ఏం అడిగినాడంటే యేసయ్యని. కెన్ ఎనీబడీ సే హియర్? ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ? సల్మోన్ మహారాజు యేసయ్యని ఏం అడిగినాడండి? వాట్ హీ ఆస్క్డ్, ఆయన ఏం అడిగాడండి? ఈస్ హీ ఆస్క్డ్ ద ప్యాలెస్, ఆయన రాజభవంతిని అడిగాడా? ఈస్ హీ ఆస్క్డ్ ద క్వీన్స్, ఆయన మరి రాణులను అడిగాడా? వాట్ హీ ఆస్క్డ్, ఏం అడిగాడండి? వాట్ సల్మోన్ ద కింగ్ ఆస్క్డ్, సల్మోన్ మహారాజు ఏం అడిగినాడండి? ఐ థింక్ పీపుల్ డోంట్ నో. మీకు తెలియదా అండి? యు నో, మీకు తెలుసు, బట్ యు నాట్ టెలింగ్. మీరు చెప్పట్లేదు. యూ డోంట్ వాంట్ టు సే టు మీ, అంటే నాకు చెప్పడం మీకు ఇష్టం లేదేమో. గ్రేస్ నోస్, గ్రేస్కి తెలుసులే, గ్రేస్ విల్ సే, గ్రేస్ చెప్పేస్తుందిలే. సో యూర్ నాట్ సేయింగ్, మీరు చెప్పకున్నారు. బట్ ఐ వాంట్ టు నో యువర్ హౌ మచ్ యువర్ స్పిరిచువల్నెస్. నాకు తెలుసుకోవాలని ఉంటుంది మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది ఇంతవరకు అని. ఆర్ యు రీడింగ్ ద బైబిల్?
గాడ్ దేవుడు వద్దా నీకు? యూ డోంట్ నీడ్ ద జీసస్ యేసయ్య వద్దా నీకు? యూ ఓన్లీ నీడ్ ద మూవీ స్టార్, సినిమా హీరోలు మాత్రమే కావాలా? ఆర్ యూ నీడ్ ఓన్లీ ద వరల్డ్లీ ఫిల్తీ అడల్ట్ మూవీస్, లైంగికమైన సినిమాలే కావాలా? ఆర్ యూ నీడ్ ద ఓన్లీ ద వరల్డ్లీ ఫ్రెండ్షిప్, లోకానుసారమైన స్నేహమే కావాలా? ఓన్లీ మూవీస్, సినిమాలు, సీరియల్సే కావాలా? అండ్ గేమ్సే కావాలా? పబ్జీ గేమ్సే కావాలా? హారర్ గేమ్సే కావాలా? వాట్ యు నీడ్ టుడే ఇన్ యువర్ లైఫ్? ఈ రోజు నీ జీవితంలో ఏం కావాలి? యు నీడ్ ద గాడ్లీ విజ్డమ్, దేవుని జ్ఞానం నీకు కావాలి. యు నీడ్ ద గాడ్స్ విజ్డమ్, దేవుని జ్ఞానం నీకు కావాలి. వితౌట్ ద జీసస్ విజ్డమ్, యేసే జ్ఞానం నీ జీవితంలో లేకపోతే యాజ్ ఎ క్రిస్టియన్, క్రైస్తవుడిగా, యాజ్ ఎ క్రిస్టియన్ ఉమెన్, క్రైస్తవురాలిగా యు ఆర్ జీరో. నువ్వు జీరో, సున్నాండి. యు ఆర్ జీరో, నువ్వు సున్నానండి. వేస్ట్. ఏమున్నా సరే, ఎయిదర్ యూ హ్యావ్ ద గోల్డ్ మెడల్, నీకు గోల్డ్ మెడల్ ఉండొచ్చు ఇన్ యువర్ కాలేజ్లో ఇచ్చుండొచ్చు. ఎయిదర్ యు ఆర్ వండర్ఫుల్లీ, అమేజింగ్లీ, యువర్ బ్లెస్డ్, ఎంతో దీవెన పొందిన విధంగా ఉండొచ్చు. హూ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద గాడ్లీ విజ్డమ్, దేవుని జ్ఞానం నీకు లేకపోతే వాట్ విల్ హ్యాపెన్? బిగ్ జీరో. సో దట్స్ ద కాజ్. అందుకే చెప్తున్నాను టుడే, ఈరోజు నువ్వేం చేయాలంటే ఫస్ట్ కి, మొదటి కి ఏంటంటే సబ్మిట్ టు జీసస్. యేసయ్యకి సబ్మిట్ చేసుకో. విచ్ వాట్ యు హావ్ టు సబ్మిట్? వాట్ యు హావ్ టు సబ్మిట్? యు ఆస్క్ జీసస్ విజ్డమ్. యేసయ్య జ్ఞానాన్ని ఇవ్వమని అడుగు. ఇన్ దిస్ లాక్డౌన్, ఈ లాక్డౌన్లో వెన్ యూ డూ దట్, మీరు అలా చేసినప్పుడు వాట్ విల్ హ్యాపెన్? అలా చేసినప్పుడు ఏమవుతుందో తెలుసానండి? వెన్ యూ ఆస్క్ జీసస్ గివ్ మీ యువర్ విజ్డమ్, నువ్వు యేసయ్యని అడిగినప్పుడు, యేసయ్య నా జ్ఞానం ఇవ్వండి, హెవెన్లీ విజ్డమ్, పరలోక జ్ఞానం ఇవ్వండి అని అడిగినప్పుడు జీసస్ ఇమ్మీడియట్లీ వెంటనే ఇచ్చేస్తాడండి. ద కింగ్ సొలొమోన్ ఇస్ రిసీవ్డ్ ఇమ్మీడియట్లీ. మరి రాజైన సొలొమోన్ వెంటనే రిసీవ్ చేసుకున్నాడండి. టుడే యూ హావ్ దట్ అథారిటీ. నీకు అధికారం ఉంది. యూ హావ్ టు రిసీవ్ ఇమ్మీడియట్లీ. నీకు వెంటనే అధికారం ఉంది, వెంటనే పొందుకునే అధికారం నీకుంది. సో యూ హావ్ టు రిసీవ్ ఇట్. ఈరోజు నువ్వు పొందుకోవాలి. డోంట్ వేస్ట్ యువర్ టైం. వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా దెర్ ఈస్ నో టైం. ఇంకా టైం లేదు. యూ హావ్ టు రిసీవ్ దట్ టుడే. ఈరోజు నువ్వు పొందుకోవాలి. యూ హావ్ దట్ అథారిటీ. నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. యూ ఆస్క్ జీసస్, యేసయ్యని అడగాలంతే నువ్వు. దెన్ యూ విల్ రిసీవ్ దట్ విజ్డమ్. ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు. దట్ విజ్డమ్ యూ విల్ రిసీవ్. అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకుంటావు. వెన్ యూ రిసీవ్ ద హెవెన్లీ విజ్డమ్, పరలోక జ్ఞానం నీ మీదకి వచ్చినప్పుడు, దిస్ వరల్డ్ విజ్డమ్, ఈ లోక జ్ఞానం, ఇట్ విల్ డిస్ట్రాయ్, పతనం అయిపోయినప్పుడు, యూ విల్ బి వెరీ వెరీ ప్రెషియస్ ఇన్ సైట్ ఆఫ్ ద గాడ్. యేసయ్య దగ్గర నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు. అట్ ద టైం యూ విల్ సీ ద ఏంజెల్స్, దేవదూతల్ని నువ్వు చూస్తావు. అట్ ద టైం యూ విల్ సీ ద జీసస్, యేసయ్యని చూస్తావు. అట్ ద టైం యూ విల్ సీ ద రెవల్యూషన్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, యేసయ్య ప్రత్యక్షతలను నువ్వు చూస్తావు. దిస్ వరల్డ్ నేచర్, అప్పుడు ఈ లోకంలో ఉన్న ఈ స్వభావము, దిస్ వరల్డ్ వే, ఈ లోకానుసారమైన జీవితము, ఇట్ విల్ బి హేట్స్ టు యూ. అప్పుడు నీకు ఎలా అవుతుంది? యూ విల్ హేట్ దట్ లైఫ్. ఆ పాత జీవితాన్ని, పాస్ట్ లైఫ్, పాత జీవితాన్ని, ఆ పాత జీవితం ఏదైతే ఉందో, దట్ ఈస్ డర్టీ లైఫ్, పనికిమాలిన జీవితం. యూ విల్ సే, నువ్వంటావు అలా ఊసేస్తామండి. యూ విల్ స్ప్లిట్ అవే, దాన్ని అలా పడేస్తావు. యు ఆర్ బ్యాడ్ సిన్ఫుల్ లైఫ్, పాత జీవితము, సిన్ఫుల్ లైఫ్, పాప జీవితాన్ని యూ విల్ వామిట్. యూ విల్ డూ ద వామిటింగ్ చేసేస్తామండి. బికాస్ ఎందుకంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ ద టచ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకుంటావు. ఇన్ దిస్ లాక్డౌన్, ఈ లాక్డౌన్ లో యూ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ రెవల్యూషన్. అద్భుతమైన పరలోక పరిశుద్ధాత్మ దేవుని శక్తిని, ప్రత్యక్షతలను పొందుకుంటావు. ఆర్ యు రెడీ ఫర్ దట్? దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? డ్యూ టు జీసస్. అందుకే యేసయ్యకి ఇచ్చే, గివ్ దట్ కీ. ఆ కీని యేసయ్య అడుగుతున్నాడు, ఇచ్చేసేయ్. గివ్ దట్ కీ టు జీసస్. యోరికా మాషియరా బసికరా బరియరా బాబా ఓరి బాబా బషీరా బాబా. గివ్ దట్ కీ, దేవునికి ఇచ్చేసేయండి. గివ్ దట్ కీ టు జీసస్. యేసయ్యకి ఇచ్చేయమని కోరుతున్నాడంటే యేసయ్య. సబ్మిట్ దట్ కీ, ఫస్ట్ కీ అంట, ఇచ్చేసేయండి. ఓకే, డిపెండ్ అపాన్ ద ఓన్లీ ద జీసస్ విజ్డమ్. ఈ రోజు నుంచి నువ్వు యేసయ్య జ్ఞానం మీదనే ఆధారపడాలి. నాట్ ఎనీ ఫ్రెండ్స్ విజ్డమ్, స్నేహితులు ఇచ్చే జ్ఞానం గురించి కాదు. మళ్ళీ చెప్తున్నా, నాట్ ఎనీ ద యునో కొలీగ్స్ విజ్డమ్. ఏదో ఆఫీస్ లో కొలీగ్స్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన జ్ఞానం కాదండి. నాట్ యువర్ ఎడ్యుకేషన్ విజ్డమ్, నీకున్న చదువుల మీద ఉన్న జ్ఞానం కాదండి. నాట్ యువర్ జాబ్ విజ్డమ్, నీకున్న ఉద్యోగ విజ్డమ్ కాదండి. నాట్ యువర్ రిలేషన్స్ విజ్డమ్, ఏదో బంధువులు చెప్పిన జ్ఞానం కాదండి. ఇప్పుడు నీకు కావాల్సింది యూ నీడ్ ద జీసస్ విజ్డమ్. ఈ రోజు యేసయ్య జ్ఞానం
ఆల్రెడీ దట్ కీస్, మీకు తెలుసా నేను ఆల్రెడీ ఏసైకి ఆ కీ ఇచ్చేసాను. సో నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వరల్డ్లీ నాలెడ్జ్. లోకానుసారమైన జ్ఞానం నాలో లేదండి. నో వరల్డ్లీ ఫిల్తీ థింగ్ ఇన్ మీ. నాలో లోకానుసారమైన జ్ఞానం కానీ లోకానుసారమైన క్రియలు కానీ లేవండి. ఓన్లీ జీసస్ మైండ్, యేసయ్య స్వభావమే, జీసస్ థాట్స్, యేసయ్య ఆలోచనలే, జీసస్ విజన్, యేసయ్య జ్ఞానమే నాకుంది. మై రిలేషన్స్ చేసిన బంధువులు అంటారు, యూ డోంట్ హ్యావ్ ద వరల్డ్లీ విజ్డమ్, లోక జ్ఞానం నీకు లేదు. హౌ కెన్ యూ లివ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఎలా జీవిస్తామంటారు? ఐ సేస్, నేనంటాను ఐ హావ్ ద జీసస్ విజ్డమ్, యేసయ్య జ్ఞానం నాలో ఉంది. జీసస్ ఇస్ ఇన్ మీ, యేసయ్య నాలో ఉన్నాడు. వెన్ జీసస్ ఇస్ ఇన్ మీ, యేసయ్య నాలో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఐ హావ్, నాకు అన్ని ఉన్నట్టే. ఐ హావ్ ఎవ్రీథింగ్, నాకు అన్ని ఉన్నట్టే. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును కాకండి. ఆల్ ది గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును కాకండి. సో టుడే, ఈ రోజు నుంచి యు నీడ్ దట్ రెవల్యూషన్స్. అలాంటి ప్రత్యక్షతలను పొందుకోవాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. హోలీ స్పిరిట్ వాంట్స్ టు కమ్ ఇన్ యు. నీలోకి రావాలనుకుంటున్నాడు. హి వాంటెడ్ డ్వెల్ట్ ఇన్ యు. నీలో ఉండాలనుకుంటున్నాడు. ఓపెన్ యువర్ హార్ట్. అందుకే ఈ రోజు నీ హృదయాన్ని తెరువు. రికా బాషియారా బాబా, ఓ రికా, ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని తెరచు. వాంట్స్ టు కమ్, జీసస్ వాంట్స్ టు కమ్ ఇన్ ఇట్. యేసయ్య రావాలని కోరుతున్నాడు. ఓపెన్ ఇట్, వన్ తెరచు, వైడ్ ఇట్, పెద్దగా తెరచు. అండ్ త్రూ దట్ ఆల్ ద సాటన్, సాతానాన్ని బయట తరిమేసేయ్. టెల్ టు సాటన్, సాతాన్ చెప్పు, హే డెవిల్, హే సాతానా, హే డిమోన్, హే సాతానా, హే డెవిల్, హే నాస్టీ డెవిల్, ఏ పనికి మాలిన సాతానుడా, లీవ్ మై హార్ట్. ఇప్పుడే నా హృదయాన్ని వదిలి వెళ్ళిపో. ఐ నీడ్ ద జీసస్. నాకు యేసయ్య కావాలి. ఐ నీడ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి రావాలని ఆస్క్ జీసస్. చెప్పు, యేసయ్య నన్ను సాతానా గో అవుట్, వెళ్ళిపో నువ్వు. నో అథారిటీ, ఇంకా నీకు అధికారం లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు లీడ్ మై లైఫ్. ఇంకా నా జీవితాన్ని పరిపాలించే అధికారం నీకు లేదు. సాటన్, యు ఆర్ ద ఆల్రెడీ లూజర్. సాతానా, నువ్వు ఓడిపోయినావు. సాటన్, యు ఆర్ ద లూజర్, నువ్వు ఓడిపోయినా. యు ఆర్ ద మడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జీసస్. నువ్వు యేసయ్య దగ్గర నువ్వు మట్టి అయిపోయినావు. యు ఆర్ ద వేస్ట్ ఫెలో. నువ్వు పనికి మాలిన వాడివిరా. సో గెట్ లాస్ట్ హిమ్, వాళ్ళు బయటికి తరిమేసేయ్. గెట్ లాస్ట్ హిమ్, వాళ్ళు బయటికి తరిమేసేయ్. అండ్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని నీలోకి చేర్చుకో. ఎస్, ask Jesus, come to my heart Jesus, come to my heart Jesus. He will come. వచ్చేస్తాడండి. My Jesus will come. వచ్చేస్తాడు. When Jesus will come, యేసయ్య వస్తే this fear, ఈ భయము, this COVID-19, ఈ COVID-19 గాని cannot stand. ఏది కూడా నిలవలేదండి. When Jesus comes, యేసయ్య వస్తే you will be not in this situation. ఇలాంటి సిచ్యువేషన్ అనేవి ఇంకా ఉండవండి. Because ఎందుకంటే when Jesus comes, యేసయ్య వస్తే ఎలా ఉంటుందో తెలుసా? రిజాయిస్మెంట్, ఆనందం. రిజాయిస్మెంట్, ఆనందం. You will watch the daily heaven. పరలోకాన్ని నువ్వు చూస్తావు రోజు. You see the angels, దేవదూతల్ని చూస్తావు. You talk with Jesus, నువ్వు యేసయ్యతో మాట్లాడతావు. You sit with Jesus, నువ్వు యేసయ్యతోటి ఏం చేస్తావండి? కూర్చుంటావండి. So Satan does not have the authority. సాతానికి ఇంకా అధికారం లేదని. ఇన్ యు, నీ పైన అధికారం లేదు. టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి he don't have the authority. రికా బాషియారా బాబా, వాళ్ళకి ఇంకా మీ మీద అధికారం లేదు. గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. సో సెకండ్ వన్ మనం చూడబోతున్నామండి. యు హావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. ఓకే, సో సెకండ్ మనం చూడబోతున్నాం. టుమారో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్. దాన్ని రేపు మనం చూడబోతున్నాం. బికాస్ పార్ట్స్ వే ఐ వాస్ టేకెన్ దట్. పార్ట్స్ వే నేను తీసుకున్నాను. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ సిగ్నెస్ లేనందువల్ల ఐఎమ్ క్లోజింగ్ ఇట్. నేను ముగిచ్చేస్తున్నాను. టుమారో ద సెకండ్ పాయింట్ విల్ బి దేర్. సెకండ్ పాయింట్ రేపు ఉంటుందండి. సో టుడే వి ఆర్ నోట్. ఈరోజు మనం తెలుసుకున్నాము ప్రావర్బ్స్ 2nd chapter 6th verse. 2nd chapter 6th verse మనం తెలుసుకున్నాము. దెన్ హూ ఇస్ ద విజ్డమ్ ఫర్ యూ? ఎవరని నీ జ్ఞానం ఈ రోజు నుంచి? జీసస్ ఈస్ యువర్ విజ్డమ్. యేసయ్యనే నీ జ్ఞానం. యు హావ్ టు లౌడ్లీ అండ్ సే, గట్టిగా కేకేసి చెప్పాలి నువ్వు. ఆల్ యువర్ రిలేషన్స్, నీ బంధువులందరూ వినాలని. ఆల్ యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులు వినాలని. జీసస్ ఈస్ మై విజ్డమ్. యేసయ్యనే నా జ్ఞానం. జీసస్ ఓన్లీ మై విజ్డమ్. యేసయ్యనే నా జ్ఞానం అని నువ్వు చెప్పాలి. కెన్ యు సే ఎనీబడీ దట్? ఎవరైనా చెప్తారా? కెన్ ఎనీబడీ రైట్ దట్? ఎవరైనా రాస్తారా? జీసస్ ఈస్ మై విజ్డమ్. యేసయ్యనే నా జ్ఞానం. జీసస్ ఈస్ మై విజ్డమ్. యేసయ్య నా జ్ఞానం. ఓ యు మెడిటేట్ దట్. ఎప్పుడు కూడా మీరు మెడిటేట్ చేస్తూ ఉండండి. జీసస్ ఈస్ మై విజ్డమ్. యేసయ్య నా జ్ఞానం. ఐ డోంట్ నీడ్ ద వరల్డ్ విజ్డమ్. ఇంకా లోక జ్ఞానం నాకు అక్కర్లేదయ్యా. ఐ నీడ్ ఓన్లీ ద జీసస్ విజ్డమ్. యేసయ్య జ్ఞానం ఉంటే చాలు. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. థాంక్ యూ ఫర్ వాచింగ్. yes, hallelujah, glory to Jesus, hallelujah. yes, get lost Satan. yes, get lost in front of me. yes, evil is a loser. గోపి గారు, గోపి నాగేశ్వరరావు, డెవిల్ ఈజ్ ఎ లూజర్. సాతాను ఓడిపోయినవాడండి. నో నీడ్ టు ఫియర్ ఫర్ హిమ్. వాడిని చూసి మనం ఏం భయపడక్కర్లేదు. హీ ఈజ్ ఎ లూజర్. వాడు ఓడిపోయినాడండి. సో జీసస్ విజ్డమ్ ఇస్ ఇన్ యు రైట్ నౌ. ఈ రోజు నుంచి నువ్వు యేసయ్య జ్ఞానంతో నడవబడుతున్నావు. ఇన్ దిస్ లాక్డౌన్, ఈ లాక్డౌన్ విత్ జీసస్ లో యు ఆర్ వాకింగ్. నువ్వు ఇప్పుడు ఎవరితో నడుస్తావు? యు ఆర్ వాకింగ్ విత్ జీసస్. ఇప్పుడు నువ్వు యేసయ్యతో నడుస్తున్నావు. యు హావ్ టు సే, మీరు చెప్పాలి, జీసస్ ఇస్ మై విజ్డమ్. యేసయ్యనే జ్ఞానం.
నీకే స్తోత్రం. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత అద్భుతం చేసే దేవుడు, ఎంత అద్భుతాల దేవుడు అండి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ స్మాల్ సాంగ్. చివరి పాట పాడుతున్నాను. ఐఎమ్ ఎండింగ్ సాంగ్ అండి. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకానాద సకలము నీవేగా, సర్వలోకారాజ సకలము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపచేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివే. నీ రాజ్యములో నీతో వసించా, త్వరలో ఈ భూమిలో రానుంటివే. నీక సాధ్యమే లేదు. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు, సర్వలోకారాజ సకలము నీవేగా, సర్వలోకానాద సమస్తము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్ష రసము చేసి, కనులేని అంధులకు చూపునసగి, చెవిటి మూగలకు మాటలు నేర్పితివే. నీక సాధ్యమే లేదు. ఆశ్చర్యకరుడా, అవర్ డాగ్ మా కుక్కండి. గొప్ప దేవుడవు, సర్వలోకారాజ సకలము నీవేగా, సర్వలోకానాద సకలము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టుడే మై లైవ్ ప్రీచింగ్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ చేత షేర్ చేయండి. స్మాల్ ప్రేయర్, చిన్న ప్రార్థన నేను ముగిస్తున్నాను. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్వితీయుడు, ఆలోచనకర్త. అవును తండ్రి, నేనా తండ్రి, ఈ లోక జ్ఞానము అయ్యా నీ దృష్టికి వెరితనమై ఉన్నది తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలయ్యా. ప్రతి ఒక్కరికి నీ నడిపింపు కావాలి తండ్రి. యేసయ్యా, నువ్వే జ్ఞానివి తండ్రి. జ్ఞానం ఇచ్చేవాడు నువ్వే తండ్రి. నేనా తండ్రి, నీ జ్ఞానం ప్రకారం తండ్రి ప్రపంచం నడిచి ఉంటే ఈరోజు ఈ కోవిడ్-19 వచ్చేది కాదయ్యా. అయ్యా కాబట్టి తండ్రి, ఇప్పటికైనా పాపులకు రక్షణ దయచేయండి. ఇప్పటికైనా పాపులకి మారు మనసు దయచేయండి. అయ్యా తండ్రి, రక్షణలో వాళ్ళు నడిచే భాగ్యం దయచేయండి. అయ్యా తండ్రి, కఠినమైన హృదయాలను తండ్రి యేసునామమున బద్దలు కొడుతున్నాను తండ్రి. అయ్యా తండ్రి, నేనా తండ్రి, ఇంకా తండ్రి కరిగిపోకుండా తండ్రి, ఇంకా వాక్యానికి లోబడకుండా, ఇంకా నీకు లోబడకుండా అయ్యా తండ్రి, ఇంకా లోకంలో తండ్రి ఆనందించుకుంటూ రేపేమైనా సంభవించినా ఏం పర్వాలేదు అనుకుంటున్నా తండ్రి. కఠినమైన వాదవేయబడిన మనస్సాక్షి గల వారిని యేసు నామమున ఈరోజు విడుదల చేస్తున్నాను తండ్రి. నైనా తండ్రి, ఇప్పుడే తండ్రి, నేనే తండ్రి, నీ పరలోక జ్ఞానంతో వీరిని నింపండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఎందరైతే పరిశుద్ధాత్మ దేవ అయ్యా వారి హృదయాల్లోకి రమ్మని కోరుతున్నారో ఈ రోజు తండ్రి, నేనా తండ్రి, వారిలోకి మీరు రండి. అయ్యా తండ్రి, నడిపించండి. నీ ఆత్మ చేత కార్యాలు చేయండి తండ్రి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ చేతనే కార్యాలు చేస్తానన్నావు కాబట్టి వీరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ ఆత్మ చేత నీ ఆత్మ చేత వీరిని నడిపించమని, ముద్రించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ రాకడ ఆలస్యమైతే రేపు మళ్ళీ వాక్యం తీసుకున్నట్టుకు అయ్యా తండ్రి, నేనా తండ్రి, నన్ను సిద్ధపరిచి తీసుకురమ్మని, అయ్యా తండ్రి, నీ పిల్లలందరినీ దీవించమని, చూసిన ప్రతి ఒక్కరి బిడ్డని దీవించమని, మా తండ్రి వాళ్ళ అవసరం నీ మహిమలో తీర్చమని, యేసు నామమున తండ్రి వాళ్ళలో ఉన్న పాప జీవితాలను తొలగించి వేయమని, అయ్యా తండ్రి, వాళ్ళ క్రీస్తులో నూతన సృష్టి చేయమని వేడుకుంటూ అయ్యా విత్తబడిన ఈ వాక్యాన్ని మీరు దీవించమని, అయ్యా తండ్రి, నేనా తండ్రి, స్తుతుల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నందుకే నీ బంగారు పాద వందనాలు చెల్లించుకుంటూ నన్ను ఎదుర్చున్నాం హెచ్చిస్తూ యేసుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎస్, ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎస్, I'm sorry. Okay. Abel. Yes, Abel. I'm sorry. Okay. Yehoshua. I'm sorry. Yehoshua. Signals levandi. I'm sorry. Yehoshua garu praise the Lord. Emmanuel Raj garu praise the Lord. Gopi Nageshwar Rao garu praise the Lord. Elisha praise the Lord. Okay, Gopi garu, yes, Jesus is my wisdom. Hallelujah. Amen. Glory to Jesus. Janupa Elia garu praise the Lord. Gopi Nageshwar Rao garu praise the Lord. Yes, demon is a loser. Hallelujah. Glory to Jesus. Yes, hallelujah. Hallelujah. David sir, praise the Lord. Yes, hallelujah. Thank you. Vijay Kumar garu praise the Lord. David garu praise the Lord. Gopi garu praise the Lord. Thank you once again.
థ్యాంక్ యూ. ఓకే టుమారో ఐ విల్ మీట్ యూ 6 o'clock సేమ్ టైంకి మనం కలుసుకుందామండి. బీ రెడీ ఫర్ ద రివైవల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ టీచింగ్స్. పరిశుద్ధాత్మ దేవుని ఈ ప్రత్యక్షతల గురించి రేపు సిద్ధపడి రావాలని. ప్లీజ్ టేక్ యువర్ బైబిల్స్, మీ బైబిల్స్ పట్టుకొని సిద్ధంగా ఉండాలని ఇట్స్ మై ఇంటెన్షన్, నా కోరికండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. ఓకే, యేసుకి మహిమ కలుగును గాక. బై, టేక్ కేర్, బై, ప్రైజ్ ది లార్డ్, గుడ్ నైట్.